ఆ ఉద్యమమే ముగిసింది. ఆ ఉద్యమం ముగిసింది కాబట్టి మనం ఒకటి నేను మళ్ళీ ప్రారంభంలో ఒక మాట అన్నాను. ప్రజలు నగదు ప్రభుత్వాలు నగదు బదిలీ చేస్తున్నాయి. ఇండ్లు కట్టిస్తున్నాయి. గురుకులాలు వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాటి దక్షిణ భారతదేశం నువ్వు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక చాలా రంగాల్లో అభివృద్ధి చెందినాయి. చాలా చాలా అభివృద్ధి చెందినాయి కాబట్టి చాలా మార్పు వచ్చింది. ఇక్కడ మీరు చర్చల సందర్భంలో 2004 చర్చల సందర్భంలో మీరంతా ఫారెస్ట్కి వెళ్ళిపోయారు కదా. ఆ చర్చల సందర్భంలో వైఎస్ రాజశేఖరుడు ప్రతిపాదన తీసుకొచ్చిండు. మీరు బయటికి రండి, వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకోండి, రాజకీయాల్లో ఉండండి, ఏ ఇబ్బంది లేదు అని. ఆ అనుభవం, ఆ నేపథ్యాన్ని ఒకసారి చెప్పండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన స్టేజ్ అది. అందరూ ఏం చెప్తున్నారంటే చర్చల దగ్గర ప్రభుత్వం మంచి ప్రతిపాదన చేసింది, రండి అన్నారు, మీరు రానియలేరు అనే బయటకు ఎక్స్పోజ్ చేస్తున్నాం. కానీ చర్చలు జరుగుతున్న టైంలో బ్రేక్ చేసింది ప్రభుత్వం. నువ్వు చర్చలు జరుగుతున్నప్పుడు చర్చల ప్రక్రియను బ్రేక్ చేసిన గవర్నమెంట్. నేను సాక్షి జర్నలిస్ట్గా ఇక్కడ మంజిర హోటల్లో చర్చలు జరుగుతున్నప్పుడు అప్పుడు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీరు కూమింగ్ ఉండి అని చెప్పిండు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఉల్లంఘించినట్ట కాదు అది. వాళ్ళు నిజాయితీగా చర్చలకు వచ్చినారు. తుపాకులు అక్కడ పెట్టి వచ్చినారు కదా. తుపాకులు హైదరాబాద్ తీసుకురాలేరు వాళ్ళు. హైదరాబాద్ తీసుకొచ్చినా తెలియరు కదా. మీరు తుపాకులు వదిలిపెట్టి రమ్మన్నారు. తుపాకులు వాళ్ళ సహచరులకు ఇచ్చి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత చర్చలు జరుగుతున్న మధ్యలో వీళ్ళు మీరు కుంభికి వెళ్ళండి మీరు అన్నారు అంటే అర్థమైంది. సో చర్చలకు అర్థమైంది, వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. ఇక ఒకవైపు మమ్మల్ని చర్చలకు పిలిచి ఇక్కడ హైదరాబాద్లో మేము ఉంటే మీతో చర్చలు చేస్తుంటే, హోంమంత్రితో మంత్రుల కమిటీతో చర్చలు చేస్తుంటే మీరు కూమింగ్ ఎట్లా చేస్తారు, సో మేము చర్చలు చెయ్యము అని వాళ్ళు అన్నారు. అంటే ప్రభుత్వం నేను ఎట్లా నమ్ముతానంటున్నాను. నువ్వు ప్రభుత్వం కనుక సిన్సియారిటీ ఉండి ఉంటే, నిజంగా వైఎస్ గారి గవర్నమెంట్కి అప్పుడు కనుక నిజంగానే కరెక్ట్ ఉండి ఉంటే చేసేవాళ్ళేమో చూడాల్సింది కదా. బయటకు వచ్చాడు చూసి ఏం చేస్తాడో చూడాల్సింది కదా. నువ్వు చర్చల ప్రక్రియ ఏం జరుగుతుందో ఇంకా అయిపోయిన తర్వాత నువ్వు చూడాల్సింది. అప్పుడు నువ్వు వాళ్ళను లేదు వాళ్ళు పద్ధతి మార్చుకుంటారని చెప్పాలి. కానీ నువ్వు వాళ్ళతో చర్చించే అంశానికి భయపడ్డరు. నేను చెప్తాను నువ్వు ఎందుకు భయపడ్డారంటే, అసలు వాళ్ళు వచ్చిన తర్వాత 1000 మంది వాళ్ళ దగ్గర కలవడానికి వచ్చిన వాళ్ళు, రామకృష్ణను, గణేష్ని చర్చల పద్ధతులతో కలవడానికి 1000 మంది. ఊరికే చూసిపోయి హీరోలను చూసిపోవడం కాదు, లెటర్ తీసుకొచ్చి ఇగో పలానా ఊర్లో మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయండి. ఇగో నా వ్యక్తిగతంగా నా భూమిని పలానా ఆయన గుంజుకున్నాడు, ఈ సమస్యలు చేయండి. నాకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి నాకు వస్తలేదు, నాకు న్యాయం చేయించండి. కొన్ని 1000 లెటర్లు ఆనాడు రామకృష్ణ గారికి వచ్చినాయి. ఉన్న రోజులు ఒక్క రోజే నేను చెప్పాను అది భయపడ్డారు అంటున్నాను నేను. రామకృష్ణ గారికి అన్ని లెటర్లు వచ్చినందుకు మరి ఎందుకు చర్చలు బ్రేక్ చేసినారు అంటే అది నువ్వు కనుక ఇచ్చుంటే. నాదొక మాట మీరు అర్థం చేసుకోండి. ఆనాడే గనక వీళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలకు వచ్చి ఉంటే గనక బహుశా చరిత్ర మనలా కరెక్ట్ 100% నేను ఈ మాట అంగీకరిస్తా. కానీ ఇక్కడ ఏంటంటే దానికి మీరు ఇచ్చే స్కోప్ ఇవ్వలేరు కదా అంటున్నాను నేను. అక్కడ మీరు స్కోప్ ఇచ్చి ఉంటే, అప్పుడు నువ్వు స్కోప్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు వచ్చి బరాబర్ ఇక్కడనే మావోయిస్ట్ పార్టీని ఎంసీసీ విలీనమైపోయి పార్టీ నుండి విలీనమై పీపుల్స్ వారిలో మావోయిస్ట్ పార్టీగా మేము అవతరిస్తున్నామని అనౌన్స్ చేసారు. ఇక్కడనే హైదరాబాద్ అనౌన్స్ చేసారు. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావము హైదరాబాద్ నడిపొట్టు జరిగింది. మీరు అవకాశం ఇచ్చి ఉంటే 100% వచ్చేటోళ్ళేమో. మీ అనుభవం నా అబ్జర్వేషన్ అది. నీకు ప్రభుత్వం జరిగిన అది తప్పిదం 100% చర్చల విషయంలో ప్రభుత్వం నుంచి జరిగిన తప్పిదంగానే నేనైతే నా అబ్జర్వేషన్ అది. ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డి చాలా సన్నిహితులే. మీరు ఆ పార్టీని జడ్పీటీసీగా మీరు పోటీ చేసి గెలిచారు కదా. సన్నిహితులేం కాదు కానీ మామూలుగా పరిచయం ఉంటుంది. అంత సన్నిహితం ఏం కాదు నాకు. కానీ రిపోర్టర్ నాకు ఎవరితో జర్నలిస్ట్గా పరిచయాలు తప్పించి వేరే సంబంధాలు నాకు ఎవరితో ఏం లేవు. ఒకటి ఏమన్నారంటే కథనాల వెనుక కథనాలు పుస్తకంలో ఒక డిస్కషన్ ఉంది. అందులో ఉన్న అంశము ఆనాడున్న పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి ఆర్కేతో మీరు, అల్లం నారాయణ గారు, ఏదో కొంతమంది చాలా మంది ఒక డిస్కషన్ జరిగిందట కదా అక్కడ. అంటే మీరు ఇట్లా ఆయుధాలతో ఎన్నాళ్ళు ఫైటింగ్ చేస్తారు, కాని పని, మీరు బయటికి వచ్చేసేయండి అన్నారా? నిజమే. అప్పుడు చెప్పిన ప్రతిసారి మేము పోయినసారి ఎందుకంటే విలువైన ప్రాణాలు కనుక పాపం మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉద్యోగం కలిసి ఉన్నాం ఫ్రెండ్స్, నీకేమైనా అయితే నేను కూడా అదే పాపం ఇట్లయింది అనుకుంటాం కదా. సో మనం బయటికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు ఎవరైనా చనిపోయారు అనుకో, అరే పాపం
ఇట్లా చనిపోయిండు అని బాధ అనిపిస్తుంది. సో అందరం కూడా పోయిన వాళ్ళందరూ కూడా ఇంకా ఆయుధాలు మీరు పట్టుకొని తిరిగితే పోలీసులు తెలియదు అనుకుంటున్నారా మీరు, ఎందుకు ఇంకెక్కువ కాలం కొనసాగదు అని చెప్పి చాలామంది పోయినప్పుడు చెప్తుండే నేను కూడా చెప్తుంటే. కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు చెప్పేది కాదనలేము కదా, అంటే కాదనలేమంటే వాళ్ళు చెప్పేదానికి ఒక బేస్ ఉన్నది కదా. మేము ఆయుధాలు ఎందుకు పట్టినాం అనడానికి ఒక బేస్ ఉంది. ఆయుధాలను వదిలిపెట్టి వస్తే ఇంకోటి నేను చెప్తాను. బుచ్చన్న గారు బయట చాలామంది పనిచేశారు. నీకు 95, 96 నుంచి 97 నుంచి ప్రజా సంఘాలు చాలామంది పనిచేశారు. డెమోక్రటిక్ పద్ధతుల్లో పనిచేశారు చాలామంది. మన జనసభలో పనిచేశారు, పౌరకుల సంఘంలో పనిచేశారు, టీచర్ ఉద్యమాల్లో పనిచేశారు. వీళ్ళందరినీ నయంను ఉపయోగించి ప్రభుత్వం చంపేసింది. అంటే నువ్వు డెమోక్రటిక్ పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను, దయచేసి నేను చెప్పిన, మీరు ఇట్లా నయంను ప్రైవేట్ ముఠాలను పెట్టి మీరు చంపేసిన తర్వాత బయట ఉన్న వ్యక్తులు ఏ పద్ధతిలో పోరాటం చేయాలి? ఇది తెలిసి నా మిత్రులు చాలామంది లోపలికి పోయారు. నీకు కూడా తెలుసు ఆ వ్యక్తి బయట నయంకు భయపడి ఇక్కడ సత్య కంటే పోయి లోపల చేస్తామని. ఇక్కడ ఉంటే ఉత్తపురానికి ఎందుకు నయంగా చేతులు ఎందుకు చావాలి? లోపలికి పోయి ఉద్యమంలో చేస్తామని చెప్పి నాకు సన్నిహితంగా ఉండే 3 మిత్రుడు పోయి రిపోర్టర్గా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో, కళారంగంలో, విద్యార్థి రంగంలో. నాకు కూడా తెలుసు. అంటే నాకు ప్రభాకర్ మీకు కూడా తెలుసు కదా, ఆయన ప్రజాకళ మండలి ప్రభాకరు చెప్పిండు నాకు పోయేటప్పుడు మాట్లాడిండు. మన ఆఫీస్కి వచ్చింది, బహుశా నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా. మీ ద్వారానే నాకు పరిచయం. అట్లా మనకు ఉద్యమంలో పరిచయం కదా. మనకు ఉద్యమంలో తెలంగాణ కోసం పాటలు పాడుతుండే మనిషి పాపం నాకు షేర్ చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఎందుకు పోతున్నావు అన్నాను అనవసరంగా చెప్పే ఇట్లే అన్నా. తెలంగాణ వచ్చినాక పోయిండు. అరే చెప్తున్నా, అప్పటికి నయం ఉన్నాడు ఇక్కడ. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే ప్రజా సంఘాలు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళను ఇక్కడ పనిచేయించడానికి స్కోప్ లేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కనుక ఏమల్లే నయంతో మీకు తెలంగాణ ఉద్యమం కనుక నయం ఏమనలే. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన అనుకున్నాడు పాపం. సో అట్లా వెళ్ళిపోయారు. సో నయంకు ఇక మా పౌరకుల సంఘంలో పనిచేస్తున్న అందరికీ బెదిరింపులు ఉంటాయి. జర్నలిస్టు అయిన తర్వాత డైరెక్ట్ గా రాలే, ఇక పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, నయం గుర్తు చేసిండు, అడుగుతుండు. నన్ను ఎందుకు అడిగిండే అడుగుతుండు, క్రాంతి అన్న అది ఎక్కువ చేస్తుండాలి, అది వాళ్ళతో చేస్తున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎందుకన్నా ఆయనకంతా ఇది అట్లా ఇట్లా అంటే ఇండైరెక్ట్ గా మా ఉద్యోగం మనం ఏం చేస్తాం నేను అంటుంటే. సో అప్పటికి మేము పౌరకుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు మేము పురుషోత్తం సారు, లక్ష్మణ్ సారు వీళ్ళందరితో నేను బాగా తిరుగుతుంటే. పురుషోత్తం సార్ చంపేసాను నయం తెలిసిన వాళ్ళు. అప్పుడు పురుషోత్తం సార్ చనిపోవడానికి వ్యతిరేకంగా కొంచెం బాగా నిలబడ్డాం. దాని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి బాగా ధర్నాలు చేసి అప్పుడు నిలబడ్డ దాంట్లో అప్పుడు ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పటికి ఇంకా జర్నలిస్ట్గా నేను పూర్తికాలం రాలేను, కానీ అప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎవడు మాట్లాడితే వాళ్ళకి ఫోన్లు పోతాయి, నయమి ఇంటికి పోతాడు, ఇంటి దగ్గర పోయి పాములు వదిలిపెడతాడు. మీకు నాకు అట్లాంటి పరిస్థితి అంటే ఒకసారి ప్రయత్నం జరిగింది, నేను తప్పించుకున్నాను. అంటే ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇచ్చినాను, కోవట్టు సిరాజ్ను ఇంటర్వ్యూ చేసినాం మేము. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన మేము వచ్చిన తర్వాత చంపేశారు. ఆ తర్వాత పరిణామాలు మాకు, ఎందుకంటే మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా మా గురించి. సో నేను అదే దాంట్లో ఉన్నా కనుక కొంచెం నాకు ఒక రోజు నేను రాత్రిపూట అదే జస్ట్ అప్పుడే ఇంటర్వ్యూకి వచ్చి మా ఆఫీస్లో ఫైల్ చేసి నేను బస్సు దిగిన. బస్సు దిగి మా నేను అప్పటికి టీవీ9 స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్ దశలో జెమినీ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న ఏరియా ఆ టైము టీవీ9లో నుంచే పోయినాను. రవిప్రకాష్ వచ్చిన నాతో పాటు నేను, రవిప్రకాష్, అల్లంనారాయణ, చాలా పెద్ద టీం, శైలేష్ గారు, గిరు, చాలా పెద్దలు అందరూ పోయినాను దానికి. కాకపోతే ఏంటంటే నయం పంపించిన కోవట్ను వాళ్ళు చంపేసారు. అది చనిపోయినవాడు కూడా మాతో కలిసి పనిచేసినవాడు. మీకు మిత్రుడే ఆయన? నాకు మిత్రుడే, సిరాజ్ అని. జనసభ క్యాంపెయిన్లో నా టీంలో మెంబరు, క్యాంపెయిన్ దాంట్లో నా టీంలో మెంబర్ ఉండే. సో మరి వాడు ఏమనుకుండో ఏందో కానీ దానికి ఒక నేపథ్యం ఉంది. సో నేను ఇట్లా బస్సు దిగి నడుచుకుంటూ పోతుంటే మా బిహెచ్ఎల్ 9:30 అయితే పడుకుంటారు. అసలు నిర్మానుష్యంగా ఉంటుంది. లాస్ట్ బస్సు నేను 10:30 ఆ ప్రాంతంలో దిగి నడుచుకుంటూ పోతుంటే
కారు వచ్చింది. కారు మామూలు కారు పోతాయి కదా, నేను పట్టించుకోలేదు. కారు వెనకాలనే వస్తుంది. వాడు డొర్రు ఇక వాడు ఏంది వాడు ఎక్స్ట్రా వేసుకుంటా డొర్రు డొర్రు అంటుంది తప్పించి ముందు పోతలే. వెనక చూసామనుకో వాడు నేను పసిగట్టిన అనుకుంటాడు. నాకు అర్థమైంది వాడు ఇక కారు మెల్లబోతుంది, ఎక్సలెంట్ ఇస్తుండు, వాగుతుండు, ఎక్సలెంట్ ఇస్తుండు, ఆపుతుండు, అంటే వీడియో అనుమానాస్పద వ్యవహారం ఉన్నది అని చెప్పి నేను మెల్లమెల్ల మామూలుగా నా అడుగులు వేసుకుంటూ మెల్లమెల్లగా స్పీడ్ పెంచి కొద్ది దూరం వచ్చేసరికి చెప్పని లోపల దుక్కిన. లోపల దుక్కి మంచి డోర్ అయిపోయేది పని. అయిపోయి ఎత్తుకపోతుండే ఆడు పడికి. లోపలికి చూస్తే మారుతి వ్యాన్. సో అట్లా చాలా అట్లా అది నేను ప్రత్యక్షంగా చూసి. అంతకంటే ముందు నేను మా మిత్రుడు రమేష్ బాబు, శ్రీశైలము ఇక మమ్మల్ని చాలా రకాలుగా వెంటాడుతుంటే ఇది చేస్తుంది. మేము రాత్రి పండుకోవాలంటే దొంగలకి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పోయి ఏడ పండుకుంటాం తెలియ కూడా పడుకుంటుంటివి. అదొక అనుభవం. సో అట్లా అంటే ఆ ఉద్యమంలో అటువంటి ఒక దుర్మార్గం పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేసింది. పోలీసుల నుంచి కాదు, మాజీలు ఉపయోగించుకో. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి ఉద్యమం చేస్తావు? ఆకుల భూమేశాను తెలంగాణ జనసభ సెక్రటరీ ఆకుల భూమేశాను యాక్సిడెంట్ చంపించారు.